వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రెయిట్ లైన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఒకటి చెప్పుకుంటున్నాం. సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. సర్కమ్ సెంటర్ ఆర్డర్ సెంటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ లో సర్కమ్ సెంటర్ ఆర్డర్ సెంటర్ ఏదో ఒక సమ్ పక్కాగా ఉంటది. ఓకేనా, ఐపీలో అంత ఇంపార్టెంట్. సో మనం సర్కమ్ సెంటర్ ఎలా చేయాలో చూద్దాం. సర్కమ్ సెంటర్ అంటే ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఫస్ట్ స్టెప్ 1 లో ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి అని ప్రూవ్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకొని సాల్వ్ చేస్తాం, ఒక ఈక్వేషన్ వస్తుంది. స్టెప్ 2 లో ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి చేస్తాం, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ ని సాల్వ్ చేసి సర్కమ్ సెంటర్ ని కనిపెడదాం. సర్కమ్ సెంటర్ ని మనం ఇక్కడ ఎస్ తో డినోట్ చేస్తాం. ఎస్ అనేది సర్కమ్ సెంటర్, దాన్ని మనం ఎక్స్ కామా వై అనుకుందాం. ఏ అంటే వాడు ఇచ్చిన పాయింట్స్ వేసుకోవాలి. ఏ అంటే ఫస్ట్ పాయింట్ 1,3, తర్వాత బి అంటే సెకండ్ పాయింట్ -3,5, సి అంటే థర్డ్ పాయింట్ 5,-1. ఫస్ట్ మనం సింప్లీ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి చేయాలి. ఓకేనా, అంటే ఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి డిస్టెన్స్, తర్వాత ఎస్బి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఓకేనా, అది స్టెప్ 1. ఇది స్టెప్ 1 అనమాట. సో ఎస్ఏ, ఎస్ అంటే ఏంటమ్మా ఎక్స్ కామా వై. సరే, ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఎందుకు ముందు మనం ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి చేసే కన్నా ముందు ఎస్ఏ స్క్వేర్ ఎస్బి స్క్వేర్ చేశాను. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశానంటే ఎస్ఏ డిస్టెన్స్ కదమ్మా, డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా. దీనికి నేను స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోవడం కోసం చేశాను. ఓకే, ఇది కూడా అంతే. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది, అందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి చేయాలి. ఓకేనా, ఇప్పుడు అది చేద్దాం. ఇప్పుడు మనం ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి కదమ్మా చేయాలి. ఇది ఎస్ ఎక్స్ కామా వై, ఏ అంటే 1,3. ఓకేనా, సరే ఇప్పుడు ఇలా పెడతాం. ఎస్ ఎక్స్ కామా వై, బి -3,5. స్టెప్ 1 ఏంటి మనం చేయాలి? ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం కదా, అంటే ఎస్ఏ స్క్వేర్ ఎస్బి స్క్వేర్ అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట, ఈక్వల్స్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ కి రూట్ కి పోతుంది, స్క్వేర్ కి రూట్ కి పోతుంది. సో ఎస్ఏ స్క్వేర్ ఎస్బి స్క్వేర్, అందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఓకేనా, సరే ఇప్పుడు x2 ఏంటి, x1 ఏంటి, y2 ఏంటి, y1 ఏంటో చూద్దాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకేనా, సాల్వ్ చేద్దాం. x2 - x1 అంటే 1 - x హోల్ స్క్వేర్, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 3 - y హోల్ స్క్వేర్. అది కదా ఈక్వల్స్ టు ఇక్కడ x2 అంటే -3 కదా, -3 - x1 అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5, y1 అంటే y, 5 - y హోల్ స్క్వేర్. సింప్లీ దీన్ని మనం స్ప్లిట్ చేయాలి. 1 - x హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ కి ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఇలా మనం స్ప్లిటింగ్ చేయాలి. ఓకేనా, చేద్దాం. ఇది అనుకుందాం, ఇది b అనుకుందాం. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే x స్క్వేర్ -2ab అంటే 2 × 1 × x 2x ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y స్క్వేర్ -2ab అంటే 2 × 3 × y 6y. ఓకేనా, స్ప్లిటింగ్ చూడండి క్లారిటీగా చూడండి. మళ్ళీ ఒక చెప్తాం. -3 - x హోల్ స్క్వేర్ కదమ్మా, ఇది a ఇది b అంటే a ప్లేస్ లో -3 ఉంది, b ప్లేస్ లో x ఉంది. a - b హోల్ స్క్వేర్ కి ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. a స్క్వేర్ అంటే -3 స్క్వేర్ కదా, -3 స్క్వేర్, b స్క్వేర్ అంటే x స్క్వేర్ కదా, x స్క్వేర్ -2ab 2 × -3 × x అంటే a ప్లేస్ లో -3 పెట్టాలి, b ప్లేస్ లో x పెట్టాలి. -3 స్క్వేర్ అంటే -3 స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 6 × x 6x అంటే ఈ స్ప్లిటింగ్ 9 + x స్క్వేర్ + 6x వచ్చింది అనమాట. ఓకేనా, సో ఆ స్ప్లిటింగ్ ప్లేస్ లో మనం అది వేసేయచ్చు. 9 + x స్క్వేర్ + 6x, ఇక్కడ ఏమైనా 9 + x స్క్వేర్ + 6x. సో ఈ స్ప్లిటింగ్ చెప్పండి. ఇది a ఇది b, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2 × 5 × y, 2ab అంటే 2 × 5 × y అంటే 2 5 10 × y 10y. ఓకేనా, సరే ఇప్పుడు ఈక్వల్స్ టు ఉంది కాబట్టి అటు ఇటు క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ x స్క్వేర్ కి ఇక్కడ x స్క్వేర్ కి క్యాన్సిల్, ఇక్కడ y స్క్వేర్ కి y స్క్వేర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ -2x ఉంది కదా, దాన్ని ఇక్కడ వేసేద్దాం. తర్వాత +1 ఉంది కదా, ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేంటి? ఇక్కడ 9, ఇక్కడ 9 కూడా క్యాన్సిల్ అయిపోయి మిగిలింది యాస్టీస్ గా వేసేద్దాం. ఇక్కడ 1 మిగిలింది కదా, 1 -2x, ఇంకేమైనా మిగిలే ఇటు సైడ్ -6y, అంతే కదా మిగిలింది. ఇటు సైడ్ ఏం మిగిలే 6x రిమైనింగ్ 25
మైనస్ 10y ఇవన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మైనస్ 2x ఉంది, ఇక్కడ 6x ఉంది. ఈ మైనస్ 2x మెజర్ తీసుకొచ్చేయచ్చు కదా, లేదంటే అటైనా ఏదైనా అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 6x ఉంది కాబట్టి 6x, ఈ మైనస్ 2x ఇటు వచ్చేస్తే ప్లస్ 2x ప్లస్ 25 ఆపుదామా. 9 కూడా క్యాన్సిల్ అయిపోయి మిగిలింది యాస్టీస్ గా వేసేద్దాం. ఇక్కడ 1 మిగిలింది కదా, 1 మైనస్ 2x, ఇంకేమైనా మిగిలే ఇటు సైడ్ మైనస్ 6y అంతే కదా మిగిలింది. ఇటు సైడ్ ఏం మిగిలే 6x రిమైనింగ్ 25 మైనస్ 10y ఇవన్నీ ఒకవైపు తెచ్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మైనస్ 2x ఉంది, ఇక్కడ 6x ఉంది. ఈ మైనస్ 2x మెజర్ తీసుకొచ్చేయచ్చు కదా, లేదంటే అటైనా ఏదైనా అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 6x ఉంది కాబట్టి 6x, ఈ మైనస్ 2x ఇటు వచ్చేస్తే ప్లస్ 2x, ఇటు సైడ్ ఉండేవన్నీ ఇటు సైడ్ ఉంచేద్దాం. 6x ప్లస్ 25 మైనస్ 10y ఇటే ఉంచుదాం. ఈ మైనస్ ఇవన్నీ ఇటువైపు తెచ్చుకుందాం. ప్లస్ 1 ఇటు వచ్చేస్తే మైనస్ 1, మైనస్ 2x ఇటు వచ్చేస్తే ప్లస్ 2x, మైనస్ 6y ఇటు వచ్చేస్తే ప్లస్ 6y ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి క్లారిటీగా, 6x ప్లస్ 2x 8x కదా, 8x ప్లస్ మైనస్ 10y ప్లస్ 6y. చూడండి ఒకటి మైనస్ 10 ఒకటి ప్లస్ 6, మైనస్ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 10 నుండి 6 తీస్తే 4, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4y. ఇది క్లియరా? ఓకే. 25 మైనస్ 1 24, ఇది ఒక ఈక్వేషన్ అనమాట, ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. సో మనం ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ మనం ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేస్తాం సేమ్ వేలో, అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ 2 ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింటే మనం తీసుకున్న ఎక్స్ కామా వై సర్కమ్ సెంటర్ పాయింట్ అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేద్దాం. ఇక్కడ వరకు ఫేర్ చేసుకోండి చేద్దాం. ఓకేనా? ఎస్ అంటే ఎక్స్ కామా వై, బి అంటే మైనస్ 3,5 ఎక్స్ కామా వై మైనస్. ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి కదా చేసాము, ఇప్పుడు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేద్దాం. ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సరే ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేసాము, దీనికి హోల్ స్క్వేర్ చేద్దాం ఇందాకలాగా, ఎందుకంటే రూట్ పోవడం కోసం. ఓకేనా? సో ఇంక నేను అదంతా మళ్ళీ వేస్తాను వెళ్ళిపోండి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అందుకని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి పోతుంది, స్క్వేర్ కి రూట్ కి పోతుంది. సరే ఇప్పుడు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 అంటే మైనస్ 3 కదా, మైనస్ 3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ అయిపోయింది కదా. సో ఇది ఇప్పుడు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే మైనస్ 1 మైనస్ y హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది స్ప్లిట్టింగ్. సింప్లీ గుర్తుపెట్టుకోండి, రెండు వైపులా మైనస్ ఉన్నది అనుకో, దాన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద స్ప్లిట్ చేసేయండి. రెండు వైపులా మైనస్ ఉంటే మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేయచ్చు. ఎందుకంటే చెప్తాను చూడండి, మైనస్ 3 మైనస్ x హోల్ స్క్వేర్ కదమ్మా, ఇది a ఇది b కదా. ఫార్ములా ఏంటి? a మైనస్ బి హోల్ స్క్వేర్ కి a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కదమ్మా. ఏ ప్లస్ లో ఏముంది? మైనస్ 3 కదా, మైనస్ 3 స్క్వేర్, బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ప్లస్ లో మైనస్ 3, బి ప్లస్ లో ఎక్స్. చూడండి మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోద్ది, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 6x. అంటే దీన్ని సింప్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఇలా మైనస్లో ఉంటే, రెండు మైనస్లు ఉంటే సింప్లీ మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేయండి. ఏ స్క్వేర్ దీనికి స్క్వేర్ చేసి దీనికి స్క్వేర్ చేసి 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ వేసేయండి, సరిపోద్ది సింపుల్గా. ఓకేనా? ఇంకెంత చేయాల్సిన లేదు, ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ ఇది 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ వై అంటే 2 5 10 ఇంటూ 10 వై. ఓకేనా? ఈక్వల్స్ టు ఇది చెప్పండి 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 10 అంటే 10x. స్ప్లిట్టింగ్ చెప్పట్లేదు. ఓకేనా? స్ప్లిట్టింగ్ ఒక డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి, ఈసారి స్ప్లిట్టింగ్ కంటే ఒక వీడియో చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది రెండు మైనస్లు ఉన్నాయి కదా, అంటే మనం ప్లస్ చేసేసుకో. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ వై 2y. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వల్స్ టు అవతల ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ పోయింది. ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ చేయడానికి? ఇంకేం లేవు. ఓకేనా? 25 కూడా అయిపోద్ది. మిగిలిన యాస్టీస్ వేసేద్దాం. 9 ఇంకా ఇటు సైడ్ 6x, ఇటు సైడ్ ఇంకేమున్నాయి? మైనస్ 10y అంతే కదా. ఇటు సైడ్ ఏమున్నాయి? ఇంకా మైనస్ 10x ప్లస్ 1 ప్లస్ 2y ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇటు మైనస్ ఉంది కాబట్టి ఇవన్నీ
రెండు వైపులో మైనస్ ఉంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేయచ్చు. ఎందుకంటే చెప్తాను చూడండి, -3 - x హోల్ స్క్వేర్ కదమ్మా, ఇది ఏ ఇది బి కదా. ఫార్ములా ఏంటి? a - b హోల్ స్క్వేర్ కి a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab కదమ్మా. ఏ ప్లస్ లో ఏముంది? -3 కదా, -3 స్క్వేర్, బి అంటే x స్క్వేర్ -2 ఇంటూ ఏ ప్లస్ లో -3, బి ప్లస్ లో x. చూడండి, మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోద్ది, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జర్ 6 6x. అంటే దీన్ని సింప్లీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా ఇలా మైనస్లో ఉంటే, రెండు మైనస్లు ఉంటే సింప్లీ మనం దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసేయండి. ఏ స్క్వేర్ దీనికి స్క్వేర్ చేసి దీనికి స్క్వేర్ చేసి 2 ఇంటూ 3 ఇంటూ x వేసేయండి, సరిపోద్ది సింపుల్గా. ఓకేనా, ఇంకెంత చేయాల్సిన లేదు, ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ ఇది 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ y అంటే 2 5 10 ఇంటూ 10y. ఓకేనా, ఈక్వల్స్ టు ఇది చెప్పండి 25 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 10 అంటే 10x. స్ప్లిట్టింగ్ చెప్పట్లేదు. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఒక డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఈసారి స్ప్లిట్టింగ్ కంటే ఒక వీడియో చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇది రెండు మైనస్లు ఉన్నాయి కదా, అంటే మనం ప్లస్ చేసేసుకో. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ y 2y. ఓకేనా, సో ఇప్పుడు ఈక్వల్స్ టు అవతల ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. x స్క్వేర్ y స్క్వేర్ పోయింది. ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ చేయడానికి? ఇంకేం లేవు. ఓకేనా, 25 కూడా అయిపోద్ది. మిగిలిన యాస్టీస్కి వేసేద్దాం. 9 ఇంకా ఇటు సైడ్ 6x, ఇటు సైడ్ ఇంకేమున్నాయి -10y అంతే కదా. ఇటు సైడ్ ఏమున్నాయి ఇంకా -10x ప్లస్ 1 ప్లస్ 2y ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇటు మైనస్ ఉంది కాబట్టి ఇవన్నీ ఉంచి అటువన్నీ ఇటు తీసుకొచ్చేద్దాం. అంటే ఇక్కడ -10x ఇటు వచ్చేస్తే +10x ప్లస్ 1 ఇటు వచ్చేస్తే -1 ప్లస్ 2y ఇటు వచ్చేస్తే -2y ఈక్వల్స్ టు 0. చూడండి అన్నమాట, 6x 10x 16x కదా, సరిపోయింది. -10y -2y మైనస్ ఉంటే యాడే కదా చేయాలి. 10కి 2 యాడ్ చేస్తే 12 కదా, సో -12y 9 -1 8 ఈక్వల్స్ టు 0. ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. 4 టేబుల్లో తీయొచ్చు కదా, అంటే 4 కామన్ తీయొచ్చు. 4 కామన్ తీసేస్తే 4 4 జర్ 16 కాబట్టి 4x 4 3 జర్ 12 4 2 జర్ 8. ఇది కూడా ఇటు వెళ్ళిపోతే 0 అయిపోద్ది. కాబట్టి ఈక్వేషన్ ఏంటమ్మా? 4x - 3y + 2 ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందాకది ఫస్ట్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, సరే ఇది మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఉంది కదా, ఈ 4 ఉంది కదా, ఇది వెళ్ళిపోతే 0 అయిపోద్ది. 0/4 0 కాబట్టి. ఓకేనా, సో అందుకని ఇంక ఇది పోద్ది. సో మనకు వచ్చిన ఈక్వేషన్ 4x - 3y + 2 ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందాక వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ కదా, 1 2ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ చెప్పింది ఉంది కదా, ఈ 4 ఉంది కదా, ఇది వెళ్ళిపోతే 0 అయిపోద్ది. 0/4 0 కాబట్టి. ఓకేనా, సో అందుకని ఇంక ఇది పోద్ది. సో మనకు వచ్చిన ఈక్వేషన్ 4x - 3y + 2 ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందాక వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ కదా, 1 2ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఇందులో కూడా ఇంకా 4ని కామన్ తీసుకోవచ్చు, తీసుకుంటే ఇంకా సింప్లిఫై అవుద్ది. సో ఇలా అయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఎప్పుడైనా రెండు ఈక్వేషన్లు వచ్చేటప్పుడు మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ, అంటే క్యాన్సిల్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్ కానీ సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ కానీ ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో కొత్తది ఒకటి చెప్తాను చూడండి. x పెట్టుకోండి, y పెట్టుకోండి, 1 పెట్టుకోండి. సింప్లీ కోఎఫిషియెంట్స్ మాత్రమే వేద్దాము. బి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అంటే ఇది ax by + c అనే ఫార్మేట్ అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్, మిడిల్ నుంచి. మిడిల్లో కోఎఫిషియెంట్ ఏముంది? -4 కదా, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. -4 తర్వాత 24 మొత్తం, తర్వాత 8 కదమ్మా 8. మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అక్కడే స్టాప్ చేయాలి. -4 అర్థమైందా? ఫస్ట్ -4 24 8 మళ్ళీ -4. ఇది కూడా సేమ్ అంతే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే -3 2 4 మళ్ళీ -3. ఏం లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది నెక్స్ట్ రైట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది వేయాలి. అలా x y 1 దీనికి ఒకలా ఇలా డాషెస్ పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా, సో x అంటే AD - BC చేస్తాం కదా మనం. ABCD అనుకుంటే AD - BC తెలుసా? AD - BC అలా చేయాలన్నమాట. 4 × 2 8 కదా, మైనస్ ఉంది కాబట్టి -8. ఆల్రెడీ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. BC 3 × 24 24 3 జర్ 72 మైనస్ ఉంది కాబట్టి
-72. ఇక్కడ చూసారా ఎంత క్యాలిక్యులేషన్ 72 అలా వచ్చింది. అంత క్యాలిక్యులేషన్ అవ్వకుండా దీన్ని మనం 4ని కామన్ తీసి చేసుకుంటే ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కూడా సేమ్ అంతే. ఏడి మైనస్ బీసీ 24 4 ఆర్ 96 మైనస్ 8 2 ఆర్ 16. ఇది అంతే, ఇలాగా ఇలాగా. ఓకేనా? తర్వాత 1 వాల్యూ ఇలా 8 3 ఆర్ 24 కదా, మైనస్ ఉంది కాబట్టి -24. ఆల్రెడీ మైనస్ పెట్టి 4 4 ఆర్ 16 అంటే -16. ఏడి మైనస్ ఇది ఎక్స్ బై -8 మైనస్ ఇంటూ మైనస్, ఇలా బ్రాకెట్ ఉంటే మైనస్ కదా చెప్పాను, ఇంటూగా చెప్పాను. మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 72. ఓకేనా? y ఈక్వల్స్ టు 96 నుండి 16 తీసేస్తే 80 అంతే కదమ్మా. 1 -24 మైనస్ ఇంటూ మైనస్, దీన్ని ఇంటూ అంటారు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. ఓకేనా? చెప్తా. బై 72 నుంచి 8 తీస్తే 64. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి మైనస్ చేయాలి, బిగ్ నెంబర్ ముందు సింబల్ పెట్టాలి, సరిపోయింది. y బై 80 ఈక్వల్స్ టు 1 బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 24 నుండి 16 తీస్తే 8, బట్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కదమ్మా, మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ప్లస్ కూడా పెట్టుకోవాలి, ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ కావాలంటే సింప్లీ 64 బై -8 చేయాలి. ఓకేనా? వై వాల్యూ కావాలంటే 80 బై ఈ -8 చేయాలి. అంటే దీనికి దీని బై చేయాలి, దీనికి కూడా బై 8 చేయాలి. ఓకేనా? 8 1 జార్ 8 8 జార్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది -8. కింద మైనస్ ఉంటుంది, పైకి వెళ్తుంది అది. ఓకేనా? y ఈక్వల్స్ టు 8 1 జార్ 8 10 జార్ 10 బై -1 అన్నా కూడా -10 కదా. సో మనకు వచ్చిన ఎక్స్ కామా వై -8 కామా -10, దీన్నే మనం ఎస్ వాల్యూ మనం ఎక్స్ కామా వై తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ కామా వై -8 కామా -10 వచ్చింది. ఇదే సర్కమ్ సెంటర్ పాయింట్ అనమాట. ఈ సర్కమ్ సెంటర్ పాయింట్ రైటో రాంగో వెరిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సర్కమ్ సెంటర్ ఏమొచ్చింది, ఎస్ వాల్యూ ఎక్స్ కామా వై కదా తీసుకున్నాం, అది మనకి -8 కామా -10 వచ్చింది కదా. దీన్ని 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తే మన సర్కమ్ సెంటర్ పాయింట్ రైట్ అనమాట. సో 1లో పెడదామా 2లో పెడదామా, 2లో పెడదాం. 4x - 3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 కదమ్మా. 4 ఎక్స్ వాల్యూ ఎంత -8 -3 ఇంటూ వై వాల్యూ ఎంత, ఇది ఎక్స్ బై -8 మైనస్ ఇంటూ మైనస్, ఇలా బ్రాకెట్ ఉంటే మైనస్ కదా చెప్పాను, ఇంటూగా చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 72. ఓకేనా? y ఈక్వల్స్ టు 96 నుండి 16 తీసేస్తే 80 అంతే కదమ్మా. 1 -24 మైనస్ ఇంటూ మైనస్, దీన్ని ఇంటూ అంటారు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. ఓకేనా? చెప్తా. బై 72 నుంచి 8 తీస్తే 64. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి మైనస్ చేయాలి, బిగ్ నెంబర్ ముందు సింబల్ పెట్టాలి, సరిపోయింది. y బై 80 ఈక్వల్స్ టు 1 బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 24 నుండి 16 తీస్తే 8, బట్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కదమ్మా, మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ప్లస్ కూడా పెట్టుకోవాలి, ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ కావాలంటే సింప్లీ 64 బై -8 చేయాలి. ఓకేనా? వై వాల్యూ కావాలంటే 80 బై ఈ -8 చేయాలి. అంటే దీనికి దీని బై చేయాలి, దీనికి కూడా బై 8 చేయాలి. ఓకేనా? 8 1 జార్ 8 8 జార్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది -8, కింద మైనస్ ఉంటుంది, పైకి వెళ్తుంది అది. ఓకేనా? y ఈక్వల్స్ టు 8 1 జార్ 8 10 జార్ 10 బై -1 అన్నా కూడా -10 కదా. సో మనకు వచ్చిన ఎక్స్ కామా వై -8 కామా -10, దీన్నే మనం ఎస్ వాల్యూ మనం ఎక్స్ కామా వై తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ కామా వై -8 కామా -10 వచ్చింది. ఇదే సర్కమ్ సెంటర్ పాయింట్ అనమాట. ఈ సర్కమ్ సెంటర్ పాయింట్ రైటో రాంగో వెరిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి సర్కమ్ సెంటర్ ఏమొచ్చింది, ఎస్ వాల్యూ ఎక్స్ కామా వై కదా తీసుకున్నాం, అది మనకి -8 కామా -10 వచ్చింది కదా. దీన్ని 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తే మన సర్కమ్ సెంటర్ పాయింట్ రైట్ అనమాట. సో 1లో పెడదామా 2లో పెడదామా, 2లో పెడదాం. 4x - 3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 కదమ్మా. 4 ఎక్స్ వాల్యూ ఎంత -8 -3 ఇంటూ వై వాల్యూ ఎంత -8 -10 అనేది ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయొచ్చు. 0 తెప్పిస్తే ఆన్సర్ రైట్ అనమాట. 4 × 8 32 -32 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 10s are 30 ప్లస్ 2 30 ప్లస్ 2 32, ఇక్కడ -32, ఇక్కడ +32, ఈ రెండు క్యాన్సిల్ అయితే 0 వచ్చింది కదా, అంటే 0 అయిపోయింది కదా.
అంటే మనకు వచ్చిన -8, -10 అనే సర్కమ్ సెంటర్ పాయింట్ రైట్ అనమాట. ఇలా వెరిఫికేషన్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఓకేనా, పక్కన. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు సర్కమ్ సెంటర్ చెప్పాను కదా, నెక్స్ట్ నార్త్ సెంటర్ కూడా చెప్తాను. ఈ 2 సమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.